నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేయనుంది. మరి ఈసారి దరఖాస్తు ప్రక్రియలో కొత్త విధానాలను కూడా తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మెగా డిఎస్సిని ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. మరి గత 5 ఏళ్లు కూడా అసలు మెగా డిఎస్సి నోటిఫికేషన్ లేదు. ఎన్నికల ముందు ఏదో వ్యూహాత్మకంగా మెగా డిఎస్సిని ప్రకటించడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి పైన చేశారు. దీనిపైన కూడా వైసీపీ వాళ్ళు కానివ్వండి, ఇతర కూటమిని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా సంతకం అయితే చేశారు, కానీ నోటిఫికేషన్ లేదు, దీని జాడలేదు అని చెప్పారు. మరి వీరందరికీ కూడా చెక్ పెడుతూ మొత్తానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈసారి దరఖాస్తు ప్రక్రియలో కూడా కొత్త విధానాలను తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. ఏంటి సార్ మొత్తం? చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఈ టీచర్ల రిక్రూట్మెంట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. తన కాలంలో తను 10 ఏళ్ల కాలం అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సికి చాలా ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. అంటే స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ముఖ్యమైన అంశం. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కంటే కూడా ప్రైమరీ అండ్ మిడిల్ ఎడ్యుకేషనే ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డ్రాప్అవుట్స్ అనేది కింది స్థాయిలోనే ఉంటాయి. ఒక్కసారి 10th అయిపోయిన తర్వాత డ్రాప్అవుట్స్ తగ్గుతూ ఉంటాయి. అంటే కింది స్థాయిలో ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళని, ప్రభుత్వ స్కూళ్ళని బలోపేతం చేసినట్టయితే పేద మధ్యతరగతి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దళిత వర్గాలకు సంబంధించిన పిల్లలు అందులో చదువుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిగతా పిల్లలు ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తున్నప్పటికీ బాగా పేద వర్గాలకు సంబంధించిన పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళనే చదువుతూ ఉంటారు. గవర్నమెంట్ స్కూళ్ళనే చదువుతున్నప్పుడు కావాల్సింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అందుకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్, అంటే టీచర్ల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం, 5th వరకు క్లాసులు ఉంటాయి, ఒకే టీచర్ ఉంటారు, 2 టీచర్లు ఉంటారు, అందుబాటులో టీచర్లు ఉండరు. ఇవన్నీ సమస్యల వల్ల చాలామంది అంటే ఈ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే కింది స్థాయి నుంచి, అంటే కూలీ పని చేసే వాళ్ళ దగ్గర నుంచి కార్లలో తిరిగే వాళ్ళ వరకు కూడా వాళ్ళు ఆలోచిస్తున్నది ఏంటంటే ఎన్ని డబ్బులు ఖర్చు అయినా సరే పిల్లల్ని బాగా చదివించాలనే కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నారు. అంటే వాళ్ళకు తిన్నా తినకపోయినా, తిండికి ఉన్నా లేకపోయినా ప్రైవేట్ స్కూళ్ళకు మళ్ళడానికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, గదులు లేకపోవడం, అందులో బెంచీలు లేకపోవడం, కుర్చీలు లేకపోవడం, టీచర్ల అవైలబిలిటీ లేకపోవడంతో ఇక అందుబాటులో లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళకు మళ్ళడం జరిగింది. ఇది గత 20 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య పెరుగుతుంది. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్లో వేస్తున్నారు. మొదటి నుంచి కూడా గతంలో 40,000 పోస్టులు కూడా ఒకేసారి ఉమ్మడి రాష్ట్రంలో వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. డిఎస్సి ద్వారా దాదాపు తన హయాంలో 1,00,000 పోస్టుల వరకు నింపడం జరిగింది. ఆ ప్రక్రియను ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మెగా డిఎస్సిని వేస్తూ డిఎస్సి ద్వారా టీచర్ రిక్రూట్మెంట్ చేసి పిల్లలకు, ఎవరైతే చిన్న పిల్లల నుంచి 10th వరకు ఉంటే వీళ్ళకు డిఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ చేసి వాళ్ళకి అందుబాటులోకి విద్య తేవడం అనే ఓ మేనిఫెస్టో ద్వారా ఇప్పుడు అదే ఏదైతే వైసీపీ చెప్తున్నట్టుగా లేట్ అయింది, చెప్తానన్నారు, లేట్ అయిందంటే కొంత ఎప్పుడైనా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 5-6 నెలల వరకు వాళ్ళు గతంలో ఏం జరిగింది, రిక్రూట్మెంట్ లోపాలు, గతం పాలకులకు సంబంధించిన విషయాలు ఇవన్నీ తెలుసుకొని నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే చాలా లీకేజీల ప్రస్తావన కూడా వస్తుంది. లీకేజీలు జరగకుండా, అక్రమాలు జరగకుండా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ చూసుకొని ఇప్పుడు వేసిన మెగా డిఎస్సిలో మీరు చెప్పినట్టుగా చాలా కీలకమైన మార్పులు చేయడం జరిగింది. ఆ మార్పుల్లో భాగంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆన్లైన్ పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టడానికి ముందుకు రావడం జరిగింది. ఆన్లైన్ పరీక్షా విధానంలో లోపాలు తక్కువగా ఉంటాయనేది కూడా మనకు గత అనుభవాల దృష్ట్యా తెలిసిన ఇది. దీంతోపాటు ముఖ్యమైన అంశాన్ని మనం గమనించినట్టయితే గతంలో వైసీపీ కొంత రిక్రూట్మెంట్ చేసింది. ఆ రిక్రూట్మెంట్ భాగంగా 2 ఏళ్ల కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. 2 ఏళ్ళు అప్రెంటిస్షిప్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళని రెగ్యులర్ చేస్తానని ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడున్న కొత్త డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం అప్రెంటిస్షిప్ అనేది రద్దు చేయడం జరిగింది. అసలు అప్రెంటిస్షిప్ అనే విధానమే తప్పు విధానం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బీఈడి కోర్స్ అంటే, టీటీసీ కోర్స్ అంటే వాళ్ళు 2 ఏళ్ళు
ప్రత్యేకంగా ట్రైన్డ్ అవుతారు. టీచర్కి సంబంధించిన అంశాలని సైకాలజీ కానీ, మనస్తత్వ శాస్త్రాన్ని కానీ, పిల్లల సైకాలజీ ఇవన్నీ కూడా వాళ్ళకి 2 years వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బీఈడి అందులో టీచర్స్కి రిక్రూట్మెంట్లో భాగంగానే డిగ్రీ అయిపోయిన తర్వాత చేసే బీఈడి కానీ, ఇంటర్ తర్వాత చేసిన ఈ టీటీసీ దీనికి కానీ వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలకి ఏం కావాలో అంశాలు చెప్తారు. మళ్ళీ వాళ్ళకు అప్రెంటిస్షిప్ అనే విధానమే తప్పు. ఎందుకంటే నువ్వు మిగతా రిక్రూట్మెంట్ చేసినప్పుడు గ్రూప్ 1 ఐఏఎస్ ఐపీఎస్ మిగతా రిక్రూట్మెంట్ చేసినప్పుడు వాళ్ళకేం అప్రెంటిస్షిప్ ఉండదు, డైరెక్ట్ ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ ఉంటుంది. అలాంటి టీచర్లకు అలాంటి అప్రెంటిస్షిప్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వాళ్ళు 2 ఏళ్లకు మినిమం పే ఇవ్వడం ద్వారా వాళ్ళకు 2 ఏళ్ళ సర్వీస్ పోతుంది. దాంతోపాటుగా అభద్రత భావంతో ఉండే విధానం ఉండడం వల్ల అప్రెంటిస్షిప్ విధానాన్ని ఇప్పుడు రద్దు చేయడం జరిగింది. ఎవరైతే రిక్రూట్ అవుతారో యాజ్ పర్ రూల్ ఆఫ్ లా ప్రకారం, యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఎవరైతే రిక్రూట్ అవుతారో డైరెక్ట్ రిక్రూట్ అవ్వగానే వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఏదైతే బేసిక్ స్కేల్ ఉందో ఆ బేసిక్ స్కేల్ ప్రకారం వాళ్ళని రిక్రూట్ చేసే అవకాశం ఉంది. ఇది పెద్ద మార్పుగా చూడొచ్చు. ఎందుకంటే ఇటీవలి కాలంలో కోర్టులు కూడా చెప్పడం జరిగింది కాంట్రాక్టు, అప్రెంటిస్షిప్ ఇవన్నీ విధానాలని రద్దు చేయాలని చెప్తున్నా. దీంతో అసలు ఇంకా విద్యా విధానంలో అసలు అప్రెంటిస్షిప్, కాంట్రాక్ట్ ఇవన్నీ ఉండే అవకాశాలే ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి రిక్రూట్ అయ్యారంటే వాళ్ళు కంటిన్యూగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని మార్పుల చేర్పులతో అంటే పకడ్బందీగా నిర్వహించడానికి అయితే డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత మెగా డిఎస్సి పైన తొలి సంతకం చేయడాన్ని మనం చూసాము. మరి అప్పటి నుంచి కూడా 10 నెలలు అవుతున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మెగా డిఎస్సి జాడలేదు అని చెప్పి కూడా వైసీపీ వాళ్ళందరూ విమర్శించిన తీరును కూడా మనం చూసాం. అసలు 5 ఏళ్లలో కూడా ఒకసారి కూడా డిఎస్సి నిర్వహించని వైసీపీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? వైసీపీ వచ్చిన కొత్తలో ఎడ్యుకేషన్ గురించి కొంత హంగామా చేయడం జరిగింది. ఆ సమయంలో కొంతమంది విద్యావేత్తలు కూడా కొంత అప్రిషియేట్ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే పాత బిల్డింగ్లోనే ఆ బిల్డింగ్ల స్థానంలో కొత్త బిల్డింగ్లు కడతాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. అలాగే చాలామంది పేద మధ్యతరగతి పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం మనం అందించకపోవడం వల్లనే ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నాం, ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే క్రమంలో ఇంగ్లీష్ మీడియం చెప్పే టీచర్లను కూడా రిక్రూట్ చేసుకోవాలి. అంటే ఆ విషయాన్ని మర్చిపోవడం జరిగింది. అంటే నువ్వు ఒక సంస్కరణ, ఒక మార్పు తెస్తున్నావు అంటే ఆ మార్పుకు తగ్గట్టుగా దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ జరగాలి. నువ్వు ఇంగ్లీష్ మీడియం పెడుతున్నప్పుడు ఇంగ్లీషు చెప్పగలిగే టీచర్లు ఉండాలి. అంతవరకు ఉన్న టీచర్లు ఏం చెప్తున్నారు? వాళ్ళు తెలుగు మాధ్యమంలో తెలుగులో చెప్పుకుంటూ తెలుగు మీడియంకి అలవాటు పడిన టీచర్లతోటి నువ్వు ఇంగ్లీష్ మీడియం ఏ విధంగా చెప్తావు? ఇంగ్లీష్ మీడియం చెప్పినట్టయితే ఊరికే ఇంగ్లీష్ మీడియంలో మార్చినంత మాత్రాన నీకు చెప్పేవాళ్ళు ఎవరు? అంటే ఈ మార్పు నువ్వు గమనించకుండా నేను స్కూల్ బిల్డింగ్స్ కొత్తగా కడుతున్నాను, ఇంగ్లీష్ మీడియం మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నాను, ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా మేము ప్రభుత్వ స్కూళ్ళను మేము తయారు చేస్తున్నామని చెప్పడంతో ఏమైంది? అక్కడ జరిగిన లోపం ఏంటంటే పిల్లలందరినీ కూడా అంటే జనరల్గా పేరెంట్స్కి ఉండే ఒక ఇదేంటంటే మా వాళ్ళు పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి, అదే అనేది ఒక కోరుకుంటుంది. అది మామూలు ఎవరి పైన ఆ పిల్లలకు ఉంటుంది. దాంతో ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నారు. ఇక్కడ కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నారని చెప్పడం జరిగిందో ఆ సమయంలో చాలామంది ఇంగ్లీష్ మీడియంలో చేర్పించడం జరిగింది. కానీ ఇంగ్లీష్ మీడియంలో చేర్పించినంత మాత్రాన వాళ్ళకు ఆ టీచర్లు వాళ్ళు చెప్పే పరిస్థితి లేకపోతే అది వాళ్ళకి అటు తెలుగు రాకుండా ఇంగ్లీష్ రాకుండా పరిస్థితి ఉండేది. ఎందుకంటే వాళ్ళకు కనీసం తెలుగు మీడియంలో వస్తే సబ్జెక్ట్ అని వచ్చేది. ఇటు రిక్రూట్మెంట్ చేసిన సందర్భంలో టీచర్లు ఆ కొరత ఉండడంతో అటు ఇంగ్లీష్ రాలేదు, ఇటు తెలుగు రాకపోవడంతో టీచర్ల ఎవరైతే పిల్లల భవిష్యత్తు అనేది అగమ్య గోచరంగా తయారైంది. ఈ దృష్టిలో పెట్టుకొని రిక్రూట్ చేసేటప్పుడే అందులో ఇష్టం ఉన్న వాళ్ళు తెలుగు మీడియం చదివేవాళ్ళు తెలుగు మీడియం తీసుకోండి, ఇంగ్లీష్ చదివే వాళ్ళు ఇంగ్లీష్ తీసుకోండి. దానికి సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక స్కూల్లో ఒక 8 మందో 5 6 టీచర్లు ఉంటే ఒక సగం మంది ఇంగ్లీష్ చెప్పగలిగే వాళ్ళు, సగం మంది ఈ తెలుగు మీడియం చెప్పగలిగే వాళ్ళు ఉంటే అప్పుడు అది బ్యాలెన్స్ అవుతుంది. అంటే ఏదైనా ఒక మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. అంటే ఏ ఎక్సర్సైజ్ లేకుండా ఒట్టిగా ప్రకటనలు చేసుకుంటూ పోతే ఏంటంటే విద్యా విధానం దెబ్బతింటుంది. అంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో విద్యా విధానం దెబ్బతినడానికి కారణం ఏంటంటే ఈ నిర్ణయాల వల్ల. మనం చేస్తున్న పని బయటికి పబ్లిసిటీకి మంచిగా అనిపించినప్పటికీ లోతుగా వెళ్ళినప్పుడు ఇలాంటి సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అప్పుడు
తెలుగు మీడియాను ఎత్తేస్తున్నారనే పెద్ద ఎత్తున విమర్శలు కూడా రావడం జరిగింది. కేవలం ఇంగ్లీష్ మీడియానికే ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా విమర్శలు రాయడం. అంటే ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పలేదు, సేమ్ టైం తెలుగు భాషను తెలుగు మీడియాన్ని కూడా ఆదరించాల్సిన అవసరం ఉందనేది కూడా పెద్ద ఎత్తున ఆ కొత్తలో వైసీపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా రావడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు చేస్తున్న రిక్రూట్మెంట్ ప్రకారం విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి కొంత సమయం తీసుకున్నప్పటికీ అందులో గతంలో చేసిన డిఎస్సిలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలు సరిదిద్దుకుంటూ అప్రెంటిస్షిప్ విధానాన్ని రద్దు చేయడం, దాంతోపాటుగా చూసుకున్నట్టయితే ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టడం, గతంలో ఎవరైతే ఈ డిఎస్సి గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సిలో ఎవరైతే ఫీజు కట్టారో వాళ్ళకి ఫీజు మినహాయింపులు ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా కేర్ తీసుకొని ఖచ్చితంగా దాన్ని నిబద్ధతతో పూర్తి చేయాలి, డిఎస్సిని కంప్లీట్ చేయాలి, ఎగ్జామ్ను రిక్రూట్మెంట్ వరకు పకడ్బందీగా ఉండాలనే ఉద్దేశంతో నోటిఫికేషన్ రావడం జరిగింది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఇప్పుడు 23rd తర్వాత హాలిడేస్ ఉంటాయి, మే వదిలేస్తే జూన్లో మళ్ళీ స్కూల్ రీఓపెన్ అయ్యేటప్పటికి ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నాం డిఎస్సి అభ్యర్థులను వాళ్ళు రిక్రూట్ అయితే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వాళ్ళందరూ అందుబాటులోకి, అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎట్లున్నా అంటే ఇయర్ మధ్యలో చేసినట్టయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇబ్బంది ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు కరెక్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ఏప్రిల్ స్టార్ట్ చేసి మే ఎండింగ్కు జూన్ ఫస్ట్ వీక్లో వాళ్ళకి కనుక వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినట్టయితే వాళ్ళకు నెక్స్ట్ జూన్ 13th స్కూల్ రీఓపెన్ ఉంటాయి, అప్పటికల్లా టీచర్స్ రెడీ ఉంటారు. అంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళినట్టయితే ఆ విధంగా ఉంటుంది. అట్లా కాకుండా ఎప్పుడో దాన్ని కంప్లీట్ చేసి ఎప్పుడో రిక్రూట్మెంట్ ఇస్తే ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు కూడా నిరీక్షిస్తుంటారు, ఒక సంవత్సర కాలం పాటు సాగదీస్తూ ఉంటాయి. అంటే 145 daysలో 1 month లోపల రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే వాళ్ళకు కూడా ఇది ఈ డిఎస్సిలో ఎవరైతే క్వాలిఫై కాలేదో లేకపోతే ఉద్యోగం రాలేదో వాళ్ళు ఏం చేసుకుంటారంటే నెక్స్ట్ ఏమైనా నోటిఫికేషన్ పడితే దానికి ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్నే నీకు సాగదీసి ఒక 6 నెలల కాలం దీని మీదనే కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే ఏమైంది, వాళ్ళు వేరే ఎగ్జామ్ రాసుకోకుండా అవుతుంది, దీనికి ప్రిపేర్ అవుతుంటారు. లాస్ట్కు అది రాయలేరు ఇది రాయలేరు. అందుకని చెప్పి ఇది ఒక 30 daysలో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 లేదంటే ఇంకా వేరే రిక్రూట్మెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ మిస్ అయిన వాళ్ళు అక్కడ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఎగ్జామ్ స్టార్ట్ చేసినప్పుడు రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు వితిన్ 1 month 1.5 monthలో కంప్లీట్ చేసినట్టయితే ఆ 1 month 1.5 monthలో వాళ్ళకి రిక్రూట్మెంట్ పూర్తయిపోద్ది, వాళ్ళకి పోస్టింగ్లు వస్తాయి, మిగతా వాళ్ళు మిగతా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది రైట్ టైంగా భావించవచ్చు మనం. ఓకే సార్, మరి మొత్తానికి కూటమి ప్రభుత్వం నిబద్ధతతో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి బేగా డిఎస్సిని నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.